బల్లాల దేవా. హలో, హాయ్ రానా అండ్ వెల్కమ్ టు ఆహా కళ్యాణం. ఆహా కళ్యాణం అంటే చేతులు చదివాళ్ళు ఏమంటారు? ఆ గీతలు చదువుతారు వాళ్ళు ఏమంటారు? ఫార్చ్యూన్ టెల్లర్స్ అదే చేతిరాతలు చదువుతారు. నాకు ఆ కళ్యాణం లైన్ కట్టయిపోయిందండి. మొన్న ఎవడో చెప్పాడు నాకు. ఎవరు చెప్పారు? ఎవడో చూపిస్తే కళ్యాణం లైన్ కట్టయిపోయింది అన్నారు. నేను నాని అడిగారే ఆహా కళ్యాణం టైటిల్ గురువు నన్ను పిలిస్తే కరెక్టా అని అడిగాను. అయితే ఈ విషయం మనం నానిని అడుగుదామా? నాని, ఆహా కళ్యాణంకి రానా కరెక్టా కాదా అన్న విషయం మీద అంటే మాట్లాడడానికి అసలు కళ్యాణానికి కరెక్టా కాదా అని యాక్చువల్లీ క్వశ్చన్. ఇందాక చెప్పాం కదా హాట్ హీరో క్యూ నాని వన్స్ అగైన్ ఆన్ టు ద డేస్. కళ్యాణంకి వాడు కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ వాడు వెళ్తే చాలా కళ్యాణం పాడైపోతాయని తెలుసు. అందుకే మనం కట్టయిపోయింది. అది ఆగిపోతాయి అంటే చేజిపోరా మీరు చేజిపో. ఓహో, ఇక్కడ వరకు ఉండాలి నాది. మామూలుగా సినిమాల్లో చూపిస్తారు కదా, కరెక్ట్గా పెళ్ళే టైంలో ఒక అమ్మాయి ఎంటర్ అయ్యి ఆపండి అని అరుస్తుంది కదా, మనోడు ఎంటర్ అయితే పెళ్లి కూతురే అరుస్తుంది ఆపండి. నాకు ఈ పెళ్లి కొడుకు నచ్చలేదు అంటుందా? అది అలాంటిది ఏదైనా జరగదు. అదే కాదు, ఏదైనా జరగదు చెప్పలేం. సరే నాని, మేము యాక్చువల్లీ మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఈ ఆహా కళ్యాణం అన్న టైటిల్కి ఒక పెళ్లి కాని హీరోని ఇన్వైట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? అదే అంటే ఇది ప్రోటోకాల్ ప్రకారంగా అమ్మాయికి పెళ్ళైందా లేదా? బేసిక్గా మనం బోల్డ్ అంత ప్లాన్ చేస్తాం లైఫ్లో. ఏంటి అడిగారు? అమ్మాయికి పెళ్ళైందా లేదా? నన్ను పిలిచారు. ఓహో, హీరోయిన్ కా? అమ్మాయి కావాలా? అదే నువ్వు వెళ్ళరా, కూర్చో కింద. అదో మీ వైఫ్. అమ్మాయి కావాలేదు, సినిమా రిలీజ్ అయ్యేదా కాదు. ఈ ఒక్క సినిమా రిలీజ్ అయ్యి ఆడేసి పబ్లిక్ కెమిస్ట్రీ బాగుందని నమ్మే అంతవరకు కాదు. ఓకే. నాని వెళ్ళొద్దు, నాని వెళ్ళొద్దు, ఒక్క నిమిషం ప్లీజ్ ఇట్లా రండి. మీది వెడ్డింగ్ ప్లానింగ్ అవి జరుగుతుంటాయి కదా, అలా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఏమైనా చేస్తారా? తనకి ఏమైనా ఒక మంచి అమ్మాయిని. మ్యాచ్ ఫిక్సింగ్ ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది రానా పక్కన? ఎవరైనా మంచి ఎక్కడైనా సౌత్ ఆఫ్రికా అలాంటి ఎవరైనా కుదిరితే. కండలు ఉండాలి అమ్మాయికి. కండలు అంటే ఉంటే కొంచెం కనపడుతుంది, లేదంటే కనపడదు. ఏంటి తీసుకురాలేదేంటి అంటే ఇదిగో వచ్చిందిగా అనాల్సి వస్తుంది. అలా అయిపోద్ది. మీకేమైనా పర్టికులర్ చాయిస్ అలా ఉంటే కనుక చాలా మంది చూస్తున్నారు ఇవాళ ప్రోగ్రాము. చెప్పేసే పనిలో పని లేదండి, చాయిస్ అనేది చెప్తే చాయిస్ లిమిటెడ్ అయిపోతాయి, అందుకే చెప్పను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అందుకే అంటారు. వద్దండి, అది హైదరాబాద్లో అయితే చాలు. సో జరుగుతుందన్నమాట త్వరలో అంటే చెప్పేశారు. అంటే జరగకపోతే ఇప్పుడే గ్రే హెయిర్ స్టార్ట్ అయిందండి, కాసేపు తర్వాత అది ఊడిపోద్ది. సో దాని గ్రే హెయిర్కి ఊడిపోయే మధ్య టైంలో చేసుకుందామని చిన్నప్పుడు అనుకున్నాను యాక్చువల్లీ. సాధారణంగా పెళ్ళయి కొన్ని సంవత్సరాలకి గొడవల వల్ల పెళ్ళాం జుట్టు పీకి ఊడిపోయింది అంటూ ఉంటారు. మీరేంటి ముందే ప్రిపేర్ అయిపోయారు? అంటే అలా అలా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఓకే సరే, ప్లానింగ్ మీరేం చేయట్లేదా? చేస్తే జరిగేవి కాదండి, అవన్నీ యాక్సిడెంట్లు, అవన్నీ అనుకోకుండా జరిగిపోతాయి. యాక్సిడెంట్లు అంతే అంతే జరుగుతాయి. ఓకే సరే, వారు ఇప్పుడు పిలవాలి హీరోయిన్ని. మీరు వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను. తెలుసుకోదా తెలవాలి. So let's welcome, ladies and gentlemen, the beautiful వాణి కపూర్. తను చేసినటువంటి మొట్టమొదటి హిందీ సినిమాతోనే అక్కడ బెస్ట్ డెబ్యూటెంట్గా బాలీవుడ్లో శుద్ధ్ దేశీ రొమాన్స్ అన్న సినిమాతో 3 అవార్డ్స్, అటు ఫిల్మ్ఫేర్ అవార్డ్, అలాగే రెనాల్ట్ గిల్ట్ అవార్డ్, స్టార్ గిల్ట్ అవార్డ్ అండ్ బిగ్ స్టార్ అవార్డ్ కూడా సంపాదించుకున్నటువంటి వాణి కపూర్, వి వెల్కమ్ యూ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు తెలుగు సినిమా. Thank you. So everybody's been enjoying the music and songs. Are people liking it? Yeah? Of course they like it. Cool. So Okay, so Vani garu, you've already done in Bollywood and now entering into South with this movie in Tamil and also in Telugu. yes. So shall we test your Telugu? I just said Andariki Namaskaram. Oh, that's enough for the first movie. Okay, Rana just asked that, are you married?
I just asked. I'm జస్ట్ not- లైక్ దట్, జస్ట్ లైక్ దట్. Just You're ask. asking me? Yeah, I just was inquiring. Yeah, I'm married with 2 kids. Sorry. Nice. I know, right? Married I've with 2 been kids. saying so Very much. good. I like this. Being single is so boring. I mean, how can I? I'm planning everybody else's wedding. How can I be single, right? No. Just kidding. Don't break your heart. I'm still available. He has broken many hearts. Many people are undergoing open heart surgery. Oh my god. That's scary. That's scary. We were Are you actually- married? Do I look married? Yeah, I look old enough to be married. Old enough to be married twice, I think, but not yet. So you should call Shakti and Shruti to, whenever you plan to get married, to. Can I call them more than one time? Ante నాకు పెళ్లి 2-3 times జరుగుతే కూడా can I call you all? Yeah, sure. Why not? Do I get a discount as I get multiple marriages? I'll have to ask my partner in crime. Where's my partner in crime? There. Do you think we should give him a discount? The third one is free. Yeah? 15%. He has no brains. 10%. 10%. So play 10% Done on the deal. bill. Huh? 10% on the bill? 10% on the bill? Yeah, of course. Thank you. Yeah. And that's the second marriage. What about the third? What about the third marriage, Shakti? 5%. See, it keeps decreasing. So fourth marriage అండి free. Done. వీళ్ళు మ్యారేజెస్ మాత్రమేనా ప్లాన్ చేసేది, వెనకాల వచ్చే విడాకులు కూడానా? అది ఆలోచించలేదు యాక్చువల్లీ. Okay, so Vani, tell us about your association with Yash Raj Films. Well, this is my second film with Yash Raj and first in Tamil and Telugu. And I guess they all have been a very, very supportive, it's a very supportive production house and it's very professional. We have a team of professionals who are very efficient at their job. And I couldn't be happier to get the team that I did in Tamil and Telugu. Gokul, who is my director, has been very supportive. He's been very patient with me. He's taken all the pains in teaching me the language. So I would used to run to him like 20 times, 30 times a day, and he would still have the patience to calm me down and to tell me exactly what's required. Nani, thank you for letting me bully you. I've had fun time bullying you. I've had fun time fighting with you. It's been awesome, and I hope that someday we can work again. Yeah. Nani, this is going to be a good film for you, my friend. నేను బతికే ఉన్నాను ఇంకా. సో వెల్ యష్ రాజ్ సంస్థ ఇందాక మనం అందరం వీడియోలు చూసాం. అండ్ అంటే ఆ వీడియో కొత్తగా నాకు తెలిసి ఎవరికి కొత్తగా నేర్చుకోలేదు, ఎందుకంటే మనం సినిమాలు చూస్తాం. పుట్టినప్పటి నుంచి నేను చాలా సినిమాలే చూస్తూ పెరిగాను. అండ్ so Yash Raj Films, welcome to Telugu cinema, and Vani, welcome to Telugu films as well. Thank you and all the best. Thank you so much, Rana. And next is Mic testing 1 2 3 తన కథలో 1 4 3 తనకే చెప్పింది ఎవరో చెప్పేసేనా మిల 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 మెరిసింది గల 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 నవ్వే మతిపోయేలా ఉంది దిష్టేతినా ఎవరో తన వెంటే వచ్చిందెవరో ఎవడో లైనే వేసాడు అప్పుడే తనకి సంబంధాలైతే చూశారు వింటూ తనే అరే ఏంటో నవ్వింది మరునాడేమో నిన్ను చూసింది తొలి చూపులో మనసే ఇచ్చింది ఈ వరసే